చిత్తూరు జిల్లాలోన్న గుడిపాల మండలం పల్లూరు గ్రామంలో రాత్రి ఓ 3 గజరాజులు పొలాల కాడ కాపలా వచ్చినాయుల్లా. మరి ఈ అర్ధరాత్రి చక్కగా అడవిలో రెస్ట్ తీసుకోక గిట్ల పొలం కాడికొచ్చి డ్యూటీ ఎందుకు చేస్తున్నాయో చూద్దాం పర్రూపారి. అగో సింహ చీకట్లా ఏమో ఉన్నట్టున్నాయి, చక్కగా కానొస్తలేవు. లేదు మళ్ళీ మళ్ళీ తింటా ఉండేది. చూడు ఆడుందా వామనే చూస్తుంటే ఏనుగుల లెక్కనే ఉన్నాయంటారా? ఏనుగులేనుల్లా చూడురే. క్లియర్ తెరలు మళ్ళీ తింటా ఉండేది. ఆ 2 ఏనుగులు చూడు ఆడుందా. అన్ని అద్దె మడిలో ఉండదు. చీకట్లా ఏమన్నా వస్తాయని పొలానికి కాపలు గాయనికి వచ్చినాయా ఏంది అనుకుంటురా? కాపలు గాయనికే కాదు, పంటను నాశనం చేయనీకి వచ్చినాయి. ఇక అసలు ముచ్చట ఏందంటే అద్దమ్మ రాత్రిలా గుడిపాడ మండలం పల్లూరు గ్రామంలో 3 ఏనుగులు అలచలు చేసినాయటనుల్లా. ఇక దీంతో అక్కడ ప్రజలు గజగజ వణుకుతుర్రట గజరాజును చూసి. ఇక ముచ్చట అటవీ శాఖ అధికారులకు చెప్పుడుతోనే చిత్తపారాకి వెళ్లి పల్లూరు దిక్కు వచ్చిన ఏనుగులను చిత్తపార అడవిలకు పంపిర్రట.